భగవద్గీత పరిచయం. కృష్ణుడు మన జగద్గురువు. భగవద్గీత మన జీవితం. భగవద్గీత మన జీవితంలో మంచి మార్పులను తెస్తుంది. పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. మనస్సుని ప్రశాంతంగా ఉంచుతుంది. సమస్యలను తగ్గిస్తుంది. క్రమశిక్షణను నేర్పుతుంది. భగవద్గీత హిందూ మతానికి మాత్రమే కాదు, ఇది లోకానికి అంతటికీ మత గ్రంథం. సర్వకాల సర్వావస్థల్లో సమస్త మానవాళి ఆచరించవలసిన నియమ నిబంధనలను గురించి బోధించిన అమూల్య గ్రంథం. ప్రతి వ్యక్తి తన గురించి తనకు బాగా తెలుసు అని అనుకుంటూ ఉంటాడు. కానీ అసలు సిసలైన పరీక్షా సమయం ఎదురైనప్పుడే నీరు గారిపోయి సంకట స్థితిలో పడిపోతాడు. ఈ పరిస్థితి ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో ఎలా సంభవిస్తుందో తెలియదు. అందుకే భగవంతుడు సర్వకాల సర్వావస్థల్లో అన్ని ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఉద్ధరించబడాలనే మనస్సులో ఒక సంకల్పం చేసుకున్నాడు. అందుకే అర్జునుని నెపంగా పెట్టుకొని మంచి చెడుల మధ్య పోరాటంలో మంచిని గెలిపించాలని రణభూమిలో ఇంకొక అవతారం ఎత్తాడు. అదే వాగ్రూపమైన భగవద్గీత అవతరణ. యుగాలు గడిచినా, తరాలు మారినా, ప్రపంచంలో ఎలాంటి మార్పులు సంభవించినా భగవద్వాణి చెవులలో గింగురులు తిరుగుతూనే ఉంది. నాలుకలపై నానుతూనే ఉంది. హృదయాలలో ప్రకాశిస్తూనే ఉంది. పురుషులను, స్త్రీలను, బాలలను, యువకులను, వృద్ధులను, రాజులను, ప్రజలను, ఉపాధ్యాయులను, శిష్యులను, ధనికులను, దరిద్రులను, విద్యావంతులను, విద్యాహీనులను, సమస్త విశ్వాన్ని ఉద్ధరిస్తూనే ఉంటుంది. ఇదే భగవద్గీత మహాత్మ్యం. కొంతమంది ఈ భగవద్గీత తురీయాశ్రమంలో వారికి లేదా వయస్సు మళ్లిన వారికే సంబంధించింది అనే అపోహలో ఉన్నారు. అది చాలా తప్పు. దానిని విడిచిపెట్టండి. అర్జునుడు పెళ్లి చేసుకున్నాడు, వయస్సులో ఉన్నాడు, సంసారి అయి ఉన్నాడు. ఆయన గీతను విని ఉద్ధరించబడ్డాడు కదా. గీత వేరు, నిత్య జీవితం వేరు కాదని గ్రహించండి. మీ వ్యాపారంలో, మీ వృత్తిలో, మీ పలుకులో, మీ భాషలో, మీ సంపాదనలో, మీ భోజనంలో, ప్రతి చిన్న వ్యవహారంలో గీత సమ్మిళితమై ఉంది. కనుక గీత మిమ్మల్ని ప్రేమించి, పాలించి, బోధించి, శాసించి, హితోక్తులను గరిపి మహాపురుషుడిగా తీర్చిదిద్దుతుంది. అందుకే గీతని తెలుసుకొని రాతను మార్చుకోండి. ఈ గీతా పారాయణ యజ్ఞాన్ని శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ప్రారంభించడంలో ఇంకొక రహస్యం ఉంది. అర్జునుడి జెండాపై మన హనుమత్ స్వామి ఉన్నాడు కదా, ఇది ఆయనకు కూడా ఎంతో ప్రియమైంది. అందుకే గీతా పారాయణ యజ్ఞం చేయాలని సంకల్పించారు స్వామీజీ వారు. ఎన్నో చోట్ల గీతా యజ్ఞం జరిగేలాగా కార్యకర్తలని ఆదేశించారు. ఈ గీతను ప్రతి ఇంట్లో ఉంచుకొని పారాయణ చేయమని అందరినీ ఆదేశించారు. మీ జీవితంలో ఊహించని మంచి మార్పులని మీకు తెచ్చిపెడుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం పిల్లలు, పెద్దలు, సమస్త జగత్తు మీద ప్రసరించాలని శ్రీ స్వామీజీ వారు ఆశీర్వదించి అందరినీ భగవద్గీత యజ్ఞంలో పాల్గొనమని చెప్పారు. అందుకే మనందరి సమస్యలు తీరి మనందరి హృదయాలు సుఖ శాంతులతో, సంతోషాలతో నిండిపోవాలని స్వామీజీ వారు ఆశీర్వదిస్తూ ఉన్న భగవద్గీతను మన హృదయాలకు హత్తుకుందాం. భగవద్గీతని పఠిద్దాం. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులవుదాం. సంసార దుఃఖంలో నలిగిపోతున్న వారు గీతా జ్ఞానాన్ని వింటే అమృతం వంటి సుఖం కలుగుతోంది. హరిధామమైన వైకుంఠాన్ని పొందుతారు. జనకుడు మొదలైన మహారాజులెందరో గీతను ఆశ్రయించి సమస్త దోషాలను పోగొట్టుకున్న వారై మోక్షాన్ని పొందారు. అన్ని జ్ఞానాలలోకి గీతా జ్ఞానం చాలా గొప్పది. ఇది బ్రహ్మ స్వరూపమైనది. దీని విషయంలో అసూయ చెందినా, గీతను నిందించినా సృష్టి అంతం వరకు నరకాన్ని అనుభవించవలసి వస్తుంది. అహంకారంతో మూఢులై గీతార్థాన్ని తెలుసుకోకపోతే కుంభీపాక నరకంలో పడతారు. ఇక కల్పాంతం వరకు దాని నుండి బయటపడలేరు. గీతార్థాన్ని ఎవరైతే చెబుతూ ఉండగా వినని వారు కుక్కల నక్కల జన్మలను పొందుతారు. భగవద్గీత పుస్తకాన్ని దొంగిలించి చదివినా కూడా అది నిష్ప్రయోజనం కాదు, శుభ ఫలాన్నే ఇస్తుంది. ఎవరైతే గీతార్థాన్ని విని కూడా ఆనందించరో వారికి లోకంలో ఏ ఫలము రాదు. వారి కర్మలన్నీ శ్రమగానే మిగిలిపోతాయి. గీతను వినిపించిన వారికి స్వర్గాది దానాలతో తృప్తిపరిచి ఊరేగించాలి. వారికి మంచి ఆహారాన్ని నివేదించడంతో పరమాత్మ ఎంతో సంతోషపడతాడు. భగవద్గీతను నేర్పే వారిని భక్తిగా పూజించి ధన కనక వస్తు వాహనాదులతో సత్కరించాలి. అలా చేయడంతోటే భగవంతుడికి తృప్తి అవుతుంది. గీతా గంగా చ గాయత్రి, సీతా సత్యా సరస్వతి, బ్రహ్మ విద్యా బ్రహ్మవల్లి, త్రిసంధ్యా ముక్తిగేహిని, అర్ధమాత్ర చిదానంద, భవగ్ని భయనాశిని, వేదత్రయీ పరానంత, తత్వార్థ జ్ఞానమంజరి ఇత్యేతాని జపన్నిత్యం నరో నిశ్చల మానసః, జ్ఞానసిద్ధిం లభేచ్ఛీఘ్రం తథాంతే పరమం పదం.
అని వరాహ పురాణంలో చెప్పబడింది. దీని అర్థం గీత, గంగ, గాయత్రి, సీత, సత్య, సరస్వతి, బ్రహ్మవిద్య, బ్రహ్మవల్లి, త్రిసంధ్య, ముక్తిగేహిని, అర్ధమాత్ర, చిదానంద, భవగ్ని, భయనాశిని, వేదత్రయీ, పర, అనంత, తత్వార్థ, జ్ఞానమంజరి. ఇవి భగవద్గీతకు గల 18 పేర్లు. ఈ పేర్లను నిత్యం పఠించినా చాలు పరమపదం లభిస్తుంది. అంతటి గీతను వేలకు వేల భక్త సందోహానికి కంఠస్థం చేయించి విశ్వవ్యాప్తంగా భగవద్గీత యజ్ఞం నిర్వహిస్తూ నిత్యం భగవద్గీత పారాయణాలు చేయిస్తున్నారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు. ఎటువంటి దుఃఖంలో ఉన్నా ఆ దుఃఖం నన్ను అంటకుండా ఉండడానికి కారణం భగవద్గీత అని అన్నారు మహాత్మా గాంధీ. ప్రపంచ సాహిత్యంలో భగవద్గీతకు సాటి రాగల గ్రంథం మరొకటి లేదు అని అన్నారు బాలగంగాధర తిలక్. సంసార సాగరాన్ని దాటడానికి ఒక నావ వంటిది భగవద్గీత అని అన్నారు మలయాళ స్వామివారు. విశ్వ వాంగ్మయంలో భగవద్గీతను పోలిన గొప్ప గ్రంథం మరొకటి లేదన్నారు శివానంద సరస్వతి. ఇటువంటి గ్రంథరాజం మన భారతదేశానికి చెందింది కావడం నిజంగా మన అదృష్టం. ఎడ్విన్ ఆర్నాల్డ్ అనే పండితుడు గీత పట్ల ఆకర్షితులై దానిని ఇంగ్లీష్లోకి అనువదించాడు. శ్రీకృష్ణుడి వంటి గురువు, అర్జునుడి వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తే లేదు. వీరి సంభాషణను వ్యాసమునీంద్రుడు అక్షరబద్ధం చేసి మనందరికీ అందించారు. గీతలెన్నో ఉన్నాయి. అష్టావక్ర గీత, అవధూత గీత, రుభు గీత, వశిష్ఠ గీత, హనుమద్గీత, శివగీత, హంసగీత, కపిల గీత, ఇంకా ఎన్నో గీతలున్నాయి. కానీ భగవద్గీతకున్న ప్రాశస్తం ఆ గీతలకు లేదు. గీత ఉపనిషత్తుల సారం. ఉపనిషత్తులు ఆధ్యాత్మిక వాంగ్మయంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నాయి. వేదాలనే చెట్టుకి కాచిన ఫలాలే ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల సారాన్ని తెలుసుకోవాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. కానీ ఉపనిషత్తులను చదవడం, అర్థం చేసుకోవడం అంత తేలికైన పని కాదు. ఈ ఉపనిషత్తుల సారమంతటినీ భగవద్గీతలో నింపి మనకు అందించాడు వ్యాసుడు. ఉపనిషత్తులు గోవులైతే అర్జునుడు ఆవుదూడ, గోపాలకుడైన శ్రీకృష్ణుడు ఆవు పాలు అనే గీతని పిదికి మనకందించాడు. అందుకే గీతామృతం అని అంటారు. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు ఈ మూడు ప్రస్థానత్రయమని అంటారు. భగవద్గీతలో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు, ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి. అందుకే ప్రస్థానత్రయంలో ఒకటిగా భగవద్గీత వెలుగుతూ ఉంది. ఈ గీత ద్వాపర యుగాంతంలో కలియుగ ప్రారంభం కాకముందు చెప్పబడింది. కలియుగంలో ధర్మం క్షీణిస్తుందని, ఒంటి పాదంతో నడుస్తుందని తెలిసి భగవానుడు గీతను అర్జునుడికి ఉపదేశించాడు. లేకపోతే ఎన్నో అవతారాలను ఎత్తిన పరమాత్మ కృతయుగంలోనో, త్రేతాయుగంలోనో, లేక ద్వాపర యుగం మధ్యలోనో ఉపదేశించి ఉండొచ్చుగా. అలా చేయలేదు. మానవాళిని ఉద్ధరించడానికి కలియుగ ప్రారంభంలో గీతామృతాన్ని లోకానికి అందించాడు పరమాత్మ. కలియుగంలో మానవులకు కలగబోయే శోకాన్ని అంతమొందించడానికి గీత ఎంతగానో ఉపయోగపడుతుంది. గీతని ఎవరెవరు చదవాలి అనే సందేహం వచ్చినప్పుడు ఈ సంసార సాగరంలో ఈదుతున్న ప్రతి వారు చదవవలసినది గీత అని చెప్పొచ్చు. సంసార సాగరంలో మునిగిపోతున్న మానవులకు గీత ఒక నావలాగా ఉపయోగపడుతుంది, వారిని ఒడ్డుకి చేరుస్తుంది. ఆధునిక శాస్త్ర విజ్ఞానం మనకు ఎన్నో సౌకర్యాలు కలిగించింది. సుఖంగా జీవనం గడపడానికి ఎన్నో వసతులు ఇచ్చింది. వేగంగా ప్రయాణం చేయడానికి, సుఖంగా ప్రయాణం చేయడానికి ఎన్నో సాధనాలను సమకూర్చింది. ఇన్ని సుఖాలు, ఇన్ని భోగభాగ్యాలు ఉన్నా మానవుడు నిరంతరం ఏదో వెలిదితో బాధపడుతూ ఉంటాడు. ఉన్నది చాలదు, ఈ సుఖం కాదు, ఇంకా ఏదో కావాలి అనే మోహంలో పడుతూ ఉంటాడు. తన మనస్సు అల్లకల్లోలం చేసుకుంటూ ఉంటాడు. ఈ రోజుల్లో ఎంతో ధనం, ఎంతో హోదా, భోగ భాగ్యాలు ఉన్నా మానసిక శాంతి లేక, ప్రశాంతత లేక ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు. దానికి కారణం వారి అవిద్య. ఈ అవిద్య పోవాలంటే ఉపనిషత్తుల సారమైన భగవద్గీతని అధ్యయనం చేయడం ఒక్కటే మార్గం, మరొక మార్గమే లేదు. గీతను కేవలం అధ్యయనం చేయడమే కాదు, దానిని ఆచరించాలి అని అందరూ తెలుసుకోవాలి. రజోగుణం, తమోగుణం పేరుకొని ఉంటే ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని యజ్ఞయాగాలు చేసినా ప్రయోజనం లేదు. ముందు చిత్తంలోని రజో తమో గుణాలని నాశనం చేసి సత్వగుణ ప్రధానం చేసుకోవాలి. తరువాత దాన్ని కూడా వదిలిపెట్టి పరమాత్మ తత్వమైన నిర్గుణత్వాన్ని అలవరుచుకోవాలి అని బోధిస్తుంది గీత. కేవలం భగవంతుడి మీద భక్తి ఉంటే చాలదు. సాటి మానవుల మీద, సాటి ప్రాణుల మీద జాలి, దయ, కరుణ కలిగి ఉండాలి అని బోధిస్తుంది గీత. అన్ని ప్రాణుల్లో పరమాత్మ ఆత్మ స్వరూపుడుగా ఉన్నాడు. సాటి మానవులను ద్వేషిస్తే, సాటి ప్రాణులను హింసిస్తే అది పరమాత్మని ద్వేషించినట్టు, హింసించినట్టు అవుతుంది అని నొక్కి చెప్పింది గీత. మనసుని ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకోవాలి. అప్పుడే లోపల ఉన్న ఆత్మ సాక్షాత్
సాక్షాత్కారం అవుతుంది అని గీతాబోధ. ఈ విశ్వమంతా భగవంతుడి స్వరూపం. పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు. అన్ని ప్రాణులలో ఆత్మ స్వరూపుడుగా, చైతన్య స్వరూపుడుగా వెలుగుతున్నాడు. ఆ సత్యం తెలుసుకోలేని మానవుడు సాటి మానవుల మధ్య భేదభావం కల్పిస్తున్నాడు. రాగద్వేషాలతో సతమతమవుతున్నాడు. అదే అజ్ఞానం. ఆ అజ్ఞానమే అన్ని దుఃఖాలకు మూలం. ఈ సత్యాన్ని బోధించేదే గీత. భగవద్గీత మహాభారత ఇతిహాసంలో భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు చెప్పబడింది. మహాభారతం 18 పర్వాలు. భగవద్గీతలో ఉన్నది 18 అధ్యాయాలు. మహాభారత యుద్ధం జరిగింది 18 రోజులు. అందులో పాల్గొన్న సైన్యం 18 అక్షౌహిణీలు. మన దేహంలో మనస్సు, బుద్ధి, అహంకారం, ఇంద్రియాలు అన్నీ కలిపితే 18. భగవద్గీతలో 700 శ్లోకాలు. వాటిలో కృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84, సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పింది 1. మనలో కూడా అనునిత్యం మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణనే భారత యుద్ధం. మంచి పాండవులైతే చెడు కౌరవులు. మనలో సంఘర్షణ తలెత్తినప్పుడు నివారణోపాయం చూపేది భగవద్గీత. మన కన్నీళ్లు తుడిచి ఏడవకు, ధైర్యంగా ఉండు అని వీపు తట్టి ప్రోత్సహించేదే భగవద్గీత. భగవద్గీత కేవలం మోక్షానికి మార్గం చూపుతుంది. ఆ మార్గంలో నడవాల్సింది మనం. అందుకని విద్యార్థి దశ నుంచి భగవద్గీతను పాఠశాలలో ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి. ఒక పరిశోధన అంశంగా పరిగణించాలి. ప్రతి విద్యార్థికి ఒక పాఠ్యాంశంగా చెప్పి బోధించతగ్గది భగవద్గీత. ప్రతి వాడిలో ధైర్యాన్ని, స్థైర్యాన్ని నింపి వెన్ను తట్టి నిలబెట్టేది, ప్రోత్సహించేది భగవద్గీత. కానీ నేడు జరుగుతున్నదేమిటి? భగవద్గీతను మృదు మధురంగా గానం చేస్తే దానిని శవాల దగ్గర, శ్మశానాల దగ్గర పెడుతున్నారు. భగవద్గీత వినబడితే చాలు ఎవరో పోయినట్టు భావన కల్పిస్తున్నారు. ఈ దౌర్భాగ్య స్థితి నుండి మనం బయటపడాలి. అందుకే ఈ చిన్న ప్రయత్నం. మనమంతా అజ్ఞానమనే అంధకారంలో పడి గుడ్డివాళ్ల మాదిరి కొట్టుకుంటున్నాం. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, మనం ఇలా ఎందుకున్నాం, మనకు మనమే ప్రశ్నించుకోవాలి. అప్పుడే మనకు గీత చదవాలని, వినాలని జిజ్ఞాస కలుగుతుంది. గీతని కృష్ణుడు అర్జునుడికి బోధిస్తే అర్జునుడితో పాటు విన్న సంజయుడు ధృతరాష్ట్రుడికి తాను విన్న గీతను పూసగుచ్చినట్టు చెప్పాడు. మనమందరం కూడా సంజయుడి లాంటి గురువు వద్ద నుండి గీతామృతాన్ని వీణుల విందుగా పానం చేద్దాం. భగవద్గీత యొక్క మహాత్మ్యాన్ని శ్రీకృష్ణుడు చాలా పూర్వమే చెప్పాడు. అటువంటి భగవద్గీత మాతను మనం నిత్యం పఠిద్దాం, పూజిద్దాం. స్వామీజీ వారి కృపకి పాత్రులవుదాం. జయతు గురుదత్తః.